భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 9వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్ కుమారునికి ఇలా వివరించుచున్నాడు. ఓ సువ్రత, ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెబుతాను, విను. ఈ వ్రతం చేయడం వలన సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో వెలసిల్లుతాడు. శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయాలి. ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు. ఓ సనత్ కుమారా, ముందుగా ఈ వ్రత విధానం విను. శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమతో అమ్మవారిని పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. 5 వత్తులు గల గోఘృత దీపం వెలిగించాలి. నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి, చక్కెర, నెయ్యి కలిపి చేసిన కేసరిని అమ్మవారికి సమర్పించాలి. జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు. ఈ రోజున ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు. తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికా వ్రత కథను పఠనం లేదా శ్రవణం చేయాలి. ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి. అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి. కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి. సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చేయాలి. జీవంతికాదేవి చిన్న పిల్లలను సంరక్షించే దేవత. ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది. కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఓ సనత్ కుమారా, ఇక నీకు ఈ జీవంతికా వ్రతకథను చెబుతాను, విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము సువిలా అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని భార్య కళావతి. వారికి చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. ఈ కారణంగా రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతుండేది. ఒక రోజున రాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసి వచ్చింది. ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది. అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది. ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలిచేవారు. ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిగారిని చూసి, మహారాణి, మీరు ఎందులకు అంతగా విచారిస్తున్నారు? నేనున్నాను కదా, నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది. మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుని భార్య సుశీల ఇప్పుడు గర్భవతి. ఇప్పుడు ఆమెకు 3వ నెల. ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను. మీరు ఈ రోజు నుండే గర్భవతిగా నటించడం మొదలుపెట్టండి అని అన్నది. దాసి మాటలు విని మహారాణి అందులకు నిరాకరించింది. అప్పుడు ఆ దాసి రాణితో, మహారాణి, భయపడకండి, ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు అని చెప్పడంతో సంతానాపేక్ష గల ఆ రాణి దాసి చెప్పినట్లు చేయసాగింది. మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహదానంద భరితుడయ్యాడు. మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణిలా నటించసాగింది. కొంతకాలం తరువాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిపించింది. సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది. కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవ్వరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబుని తీసుకొని రాజభవనానికి వెళ్ళిపోయింది. రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది. బిడ్డను చూసి రాణి ఆనందపరవశురాలయ్యింది. ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి
మహారాణి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది. ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దాన ధర్మాలు చేయసాగాడు. మహారాజుకు పుత్రుడు జన్మించాడని అందరూ ఆనందోత్సవాలు జరుపుకోసాగారు. కాని మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది. సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికా వ్రతం చేయసాగింది. భరత మహారాజు తన పుత్రునికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రునికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు. వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సుశీల చేస్తున్న జీవంతికా వ్రత ప్రభావం వలన జీవంతికాదేవి రాజభవనంలోని రాకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది. కొంతకాలం తరువాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్కుడయ్యాడు. భరత మహారాజు తన కుమారునికి అన్ని విద్యలు నేర్పించాడు. ఆ కుమారుడు చతుషష్ఠి కళలయందు ఆరితేరినవాడయ్యాడు. కొంతకాలం తరువాత మహారాజు మృతి నొందాడు. అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజుగా అభిషిక్తుడయ్యాడు. ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధ నిమిత్తమై కొంతమంది సేవకులను వెంటబెట్టుకొని గయకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వారు ఒక వైశ్యుని ఇంట్లో బస చేశారు. ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికి 6 రోజులయ్యింది. వైశ్యుడి బిడ్డకు ఆ రోజు షష్ఠమ దినము కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత వ్రాయడానికి వచ్చింది. ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుని సంరక్షించడానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంది. విధాత్రిని చూసి జీవంతికాదేవి, అమ్మా విధాత్రి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అందులకు విధాత్రీదేవి, ఈ రోజున ఈ వైశ్యుడి కొడుకు షష్ఠమ దినం కాబట్టి అతని తలరాత వ్రాయడానికి వచ్చాను అని అంది. ఏమి వ్రాస్తున్నావు అని జీవంతికాదేవి అడిగింది. అందులకు విధాత్రి, రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని వ్రాస్తానంది. అది విన్న జీవంతికాదేవి, చెల్లి విధాత్రి, నేనిక్కడుండగా నీవు అలాంటి అమంగళం వ్రాయడానికి వీల్లేదు అని చెప్పి బాబుకి దీర్ఘాయువు వ్రాయాల్సిందిగా ఆదేశించింది. విధాత్రిదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘాయువు ప్రసాదించి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఆ వైశ్యునికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా 6వ రోజు రాత్రిన కన్నుమూశారు. కాని ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు. ఇదంతా ఆ ఆదిత్యుడి వల్లనే అని వైశ్యుడు అనుకున్నాడు. ఆదిత్యుడు మహాత్ముడని, పుణ్యాత్ముడని, అతడు తన ఇంట్లో బస చేయడం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు. మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యునితో, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు. సరే అని చెప్పి ఆదిత్యుడు గయకు వెళ్ళిపోయాడు. గయలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యునికి 2 చేతులు కనబడ్డాయి. అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపించింది. ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు. కాని వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యాలన్నీ పూర్తి చేసి గయ నుండి తన ఇంటికి రావడానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో మళ్ళీ ఆ వైశ్యుని ఇంట్లో బస చేశారు. ఆ రోజున ఆ వైశ్యుడి 2వ కుమారుని షష్ఠమ దినం, అనగా ఆ వైశ్యుడికి మరో కొడుకు పుట్టి 6 రోజులైన సమయంలో ఆదిత్యుడు వారింట్లో బస చేస్తున్నాడు. కుమారుని షష్ఠమ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్ళీ విధాత్రీదేవి తలరాత వ్రాయడానికి వచ్చింది. ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతికాదేవి మళ్ళీ విధాత్రీదేవిని, నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది. అందులకు విధాత్రీదేవి, రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని వ్రాస్తానంది. జీవంతికాదేవి
మరలా ఈ బాబుకి కూడా దీర్ఘాయువును వ్రాయమని ఆదేశించింది. విధాత్రీదేవి ఈ బాబుకి కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘాయువును ప్రసాదించింది. జీవంతికాదేవి మరియు విధాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యునికి మెలకువ వచ్చింది. అతడు అలా పడుకొని వారిద్దరి మాటలను వింటున్నాడు. విధాత్రీదేవి జీవంతికాదేవిని, అమ్మా, మీరు ఈ వైశ్యుని ఇంటికి ఎందుకు వచ్చారు అని అడిగింది. అందులకు జీవంతికాదేవి, చెల్లి, ఈ ఆదిత్యుని తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది. కావున ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను. అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావలసి వచ్చింది అని చెప్పింది. విధాత్రీదేవి సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బ్రతికి ఉండడం చూసి మహదానంద భరితుడయ్యాడు. ఆదిత్యుని పుణ్యప్రభావం వల్లనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు. రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని, అమ్మా, నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు. అందులకు రాణి, నేను ఏ వ్రతం చేయడం లేదు అని చెప్పింది. ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తనను కన్నతల్లి కాదు అని గ్రహించాడు. తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పసుపు రంగు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటింపచేశాడు. మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలంతా పసుపు రంగు వస్త్రాలు ధరించి రాజభవనానికి వచ్చారు. రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు. వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులను, నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు. అప్పుడు భటులు, మహారాజా, ఒక్క బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పారు. ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతిగా వ్రతం చేస్తున్నందున పసుపు రంగు వస్త్రాలను ధరించి తను రాలేను అని చెప్పిందన్నారు. అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలను పంపాడు. మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది. సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్తనంలోంచి క్షీరధారలు వెలువడి ఆదిత్యుని ముఖంలో పడ్డాయి. ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమారుణ్ణి కౌగిలించుకుంది. ఆదిత్యుడు ఈ విషయమై మహారాణిని అడుగగా ఆమె రోదిస్తూ సత్యాన్ని వివరించింది. ఆదిత్యుడు తన తల్లిదండ్రులు సుశీల సుమేధాలతో రాజభవనంలో నివసిస్తూ ధర్మపాలన సాగిస్తూ సుఖంగా జీవించాడు. జీవంతిక వ్రత ప్రభావం వలన సుశీల కుమారుడు క్షేమంగా ఉండడమే కాకుండా సర్వ సౌభాగ్యాలు అనుభవిస్తూ ధర్మవంతుడైన రాజుగా పేరెన్నిటగన్నాడని శివుడు సనత్ కుమారునికి వివరించాడు.